హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రెజర్ గేజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కొన్ని ప్రెజర్ గేజెస్లో లిక్విడ్ ఎందుకు ఉంటుంది, అలాగే ప్రెజర్ గేజెస్లో ఈ బెండ్స్ ఎందుకు ఉంటాయి, ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఇలాంటి లిక్విడ్ ఫిల్ ప్రెజర్ గేజ్ని స్టీమ్ లైన్స్లో, హాట్ వాటర్ లైన్స్లో తప్పనిసరిగా వాడతారు. ఈ యొక్క లిక్విడ్ హై టెంపరేచర్ నుంచి ఈ గేజ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ యొక్క ప్రెజర్ గేజ్లో బర్డెన్ ట్యూబ్ ఉంటుంది. ఇది అప్లైడ్ ప్రెజర్ని బట్టి వ్యాకోచం సంకోచం చెందుతూ ఈ నీడిల్ ద్వారా మనకి ప్రెజర్ ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రెజర్ గేజెస్ ఆయిల్ ప్రెజర్ని మెజర్ చేస్తాయి, గ్యాస్ ప్రెజర్ని కూడా మెజర్ చేస్తాయి, ఎయిర్ ప్రెజర్ని మెజర్ చేస్తాయి, వాటర్ ప్రెజర్ని మెజర్ చేయడానికి వాడతాం, స్టీమ్ ప్రెజర్ని మెజర్ చేయడానికి కూడా వాడతాం. ఈ ప్రెజర్ గేజ్ని చూడండి, ఇందులో లిక్విడ్ ఫిల్ చేయబడి ఉంది, ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్లో వీటిని ఎక్కువగా వైబ్రేషన్ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో వాడతాము. అలాగే ప్రెజర్ అప్ అండ్ డౌన్ అయ్యే ప్రదేశాల్లో కూడా వాడతారు. అంటే సడన్ ఫ్లక్చుయేషన్స్ ఉండే చోట ఎక్కువగా వాడతారు. అంటే ప్రెజర్ సడన్లీ అప్ అండ్ కూడా సడన్లీ డౌన్ అవ్వడం లాంటి ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా వాడతాం. అలాగే అధిక టెంపరేచర్ ఉండే ప్రదేశాల్లో కూడా ఇలాంటి ప్రెజర్ గేజ్లని వాడతాము. హైడ్రాలిక్స్లో, బాయిలర్స్లో, కంప్రెసర్స్లో ఇలాంటి ప్రెజర్ గేజెస్ని ఎక్కువ వాడతారు. ఈ యొక్క లిక్విడ్ ఫిల్డ్ ప్రెజర్ గేజెస్ గ్లిజరిన్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్లు ఉంటాయి, సిలికాన్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్లు ఉంటాయి, వాటర్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్లు కూడా ఉంటాయి. ఈ యొక్క ఫ్లూయిడ్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, అలాగే వీటి మన్నిక కూడా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ ఇమేజ్ని చూడండి, ప్రెజర్ గేజ్లోని ఇంటర్నల్ పార్ట్ ఇమేజ్ ఇది. దీన్నే బర్డెన్ ట్యూబ్ అంటాము, దీన్ని హెయిర్ స్ప్రింగ్ అంటాం, లేదంటే నీడిల్ ఆపరేటెడ్ మెకానిజం అని కూడా అంటాము. ఈ యొక్క బర్డెన్ ట్యూబ్ హై ప్రెజర్, లో ప్రెజర్లో సంకోచం వ్యాకోచం చెందుతుంది. అంటే అప్లైడ్ ప్రెజర్ని బట్టి ఎక్స్పెండ్ అవుతుంది, కాంట్రాస్ట్ కూడా అవుతుంది. తద్వారా మనకి ఈ యొక్క నీడిల్ పాయింటర్లో దీని యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క బర్డెన్ ట్యూబ్ని కాపర్తో తయారు చేస్తారు, లేదా స్టెయిన్లెస్ స్టీల్తో కూడా తయారు చేస్తారు, బ్రాస్తో కూడా తయారు చేయబడుతుంది. ఈ యొక్క బర్డెన్ ట్యూబ్లో సడన్ హై ప్రెజర్ మరియు సడన్ లో ప్రెజర్ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బర్డెన్ ట్యూబ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ లిక్విడ్ ఈ బర్డెన్ ట్యూబ్ని కాపాడుతుంది. ఈ బర్డెన్ ట్యూబ్లో సడన్ హై ప్రెజర్, సడన్ లో ప్రెజర్ అనేది ఫ్రీక్వెంట్గా ఎక్కువైపోయి బర్డెన్ ట్యూబ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ పెరిగిపోయి గేజ్లో యాక్యురసీ తగ్గిపోవడం జరుగుతుంది, లేదా రాంగ్ రీడింగ్ చూపిస్తుంది. ఈ యొక్క లిక్విడ్ ఈ యొక్క బర్డెన్ ట్యూబ్ని హై టెంపరేచర్ నుంచి రక్షిస్తుంది, హై వైబ్రేషన్స్ నుంచి రక్షిస్తుంది, అలాగే ప్రెజర్ ఫ్లక్చుయేషన్స్ నుంచి కూడా కాపాడుతుంది. ప్రెజర్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఇందాక అనుకున్నాం కదా, హై ప్రెజర్, లో ప్రెజర్ ఫ్రీక్వెంట్గా అప్ అండ్ డౌన్ అవ్వడం. ఈ యొక్క లిక్విడ్ ఈ యొక్క గేజ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా రక్షిస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను. ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ తీసుకున్నాను, అందులో ఒక ఐరన్ స్టోన్ వేసాను, గ్లాస్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేశాను. బాల్ చూడండి ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో గ్లాస్లో. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఆ గ్లాస్లో బాల్ మునిగి అంత పోసాను. సేమ్ ఇందాకటి మాదిరిగానే మళ్ళీ గ్లాస్ని మూవ్ చేస్తున్నాను. చూడండి, బాల్ మాత్రం కదలట్లేదు, ఇందాకటంత స్పీడ్గా కదలట్లేదు. ఇది లిక్విడ్ యొక్క ఉపయోగం ప్రెజర్ గేజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ లిక్విడ్ ఫిల్డ్ ప్రెజర్ గేజ్ గురించి తెలుసుకున్నాం. ఈ బర్డెన్ ట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సైఫన్ ట్యూబ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీటినే సైఫన్ ట్యూబ్స్ అంటాము. ఇవి సర్కిల్ టైప్లో ఉంటాయి, యూ టైప్లో కూడా ఉంటాయి. ఇది యూ టైప్ సైఫన్ ట్యూబ్, ఇది సర్కిల్ టైప్ సైఫన్ ట్యూబ్. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిక్విడ్ ఫిల్ చేయబడి ఉంది, ఇందులో కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్లూయిడ్ అనేది ఫిల్ చేయబడి ఉంది. వీటి యొక్క ఉపయోగం తెలుసుకుందాం. ఒక సైఫన్ ట్యూబ్ తీసుకున్నాను, ఫ్లూయిడ్ ఫిల్ చేయబడి ఉంది. ఈ యొక్క సైఫన్ ట్యూబ్కి ప్రెజర్ గేజ్ కనెక్ట్ చేశాను.
సైఫన్ ట్యూబ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్ గ్యాప్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్లూయిడ్ ఫిల్ చేయబడి ఉంది, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎయిర్ గ్యాప్ ఉంది. అలాగే బర్డెన్ ట్యూబ్లో కూడా, ఈ గేజ్లో బర్డెన్ ట్యూబ్లో కూడా ఎయిర్ ఉంది. సపోజ్ ఇది స్టీమ్ లైన్లో కనెక్ట్ చేయబడి ఉంది. ఇక్కడ స్టీమ్ వాల్వ్ ఓపెన్ చేసాం, స్టీమ్ ఇక్కడ వరకు ఎంటర్ అయ్యింది. ఈ సైఫన్ ట్యూబ్లోకి ఎప్పుడైతే స్టీమ్ ప్రెషర్ ఎంటర్ అయిందో ఈ స్టీమ్ ప్రెషర్ ఎయిర్ని ప్రెస్ చేస్తుంది, ఈ ఎయిర్ ఈ లిక్విడ్ని ప్రెస్ చేస్తుంది, ఈ లిక్విడ్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఎయిర్ని ప్రెస్ చేస్తుంది. ఇందులో కూడా ఆల్రెడీ ఎయిర్ ఉంది కాబట్టి ఇది ప్రెషరైజ్ అవుతుంది. ప్రెషరైజ్ అవ్వడం వల్ల ఈ యొక్క బర్డెన్ ట్యూబ్ ఎక్స్పెండ్ అవుతుంది. ఈ ఎక్స్పెండ్ అవ్వడం వల్ల ఇది కనెక్టింగ్లో ఉంది కాబట్టి ఇది ఆపరేట్ అవుతుంది, నీడిల్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఫిగర్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. బై సపోజ్ ఈ టెంపరేచర్ గేజ్ అనేది స్టీమ్ లైన్లో కనెక్ట్ చేయబడి ఉంది. స్టీమ్ ఈ ట్యూబ్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ వరకు స్టీమ్ ప్రెషర్ ఉంది, టెంపరేచర్తో కూడిన స్టీమ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎయిర్ గ్యాప్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్లూయిడ్ ఉంది, ఫ్లూయిడ్ లిక్విడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్ గ్యాప్ ఉంది. ఇదంతా కూడా ఎయిర్తో నింపబడి ఉంది. అంటే దీని యొక్క అప్లైడ్ స్టీము ఇక్కడ వరకే ఆగిపోయింది, అంటే టెంపరేచర్ కూడా ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్ గ్యాప్ ఉంది. ఈ టెంపరేచర్ అనేది డైరెక్ట్ ఈ ఎయిర్ గ్యాప్ని దాటుకొని, ఈ లిక్విడ్ని దాటుకొని, మళ్ళీ ఈ ఎయిర్ గ్యాప్ని దాటుకొని ఈ బర్డెన్ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వదు. కాబట్టి హై టెంపరేచర్ నుంచి ఈ యొక్క సైఫన్ ట్యూబ్ ఈ యొక్క ప్రెషర్ గేజ్ని రక్షిస్తుంది. అలాగే సడన్ ఫ్లక్చుయేషన్స్ నుంచి కూడా ఇది ఎలా రక్షిస్తుందో చూడండి. సడన్ ప్రెషర్ అనేది ఇక్కడ వరకు అప్లై అయింది, కానీ ఇక్కడ నుంచి ఎయిర్ ప్రెషర్ ఉంది, ఇక్కడ నుంచి లిక్విడ్ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్ ఉంది. ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై అయినంత స్పీడ్గా ఇక్కడ నుంచి ఇది రెస్పాండ్ అవ్వదు. కాబట్టి ఈ బర్డెన్ ట్యూబ్ మీద లోడ్ అనేది సడన్గా పడదు. ఎందుకంటే మధ్యలో ఇక్కడ ఒక ఎయిర్ గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ గ్యాప్ ఉంది, ఇక్కడ లిక్విడ్ ఉంది. ఈ చర్య అంతా జరగడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి సడన్ ప్రెషర్ అనేది ఈ బర్డెన్ ట్యూబ్ మీద పడదు. కాబట్టి ఈ యొక్క సైఫన్ ట్యూబ్ ఈ యొక్క ప్రెషర్ గేజ్ని ఫ్లక్చుయేషన్స్ నుంచి కాపాడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సైఫన్ ట్యూబ్ యొక్క ఫంక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ప్రెషర్ గేజ్ యొక్క బర్డెన్ ట్యూబ్ గురించి వివరించాను, దీని యొక్క ప్రెషర్ గేజ్ ఫంక్షన్ గురించి వివరించాను, అలాగే సైఫన్ ట్యూబ్ గురించి కూడా వివరించాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు నా వీడియోస్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.